హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ గారి వంటలు. వేరుశనగ పప్పుల చట్నీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బాండీలోకి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని 6 పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు వేయించుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిరకాయలు వేగాక 3/4 కప్పు వేయించిన వేరుశనగ పప్పు, 1/2 కప్పు పుట్నాల పప్పు, 2 రెబ్బలు వెల్లుల్లి వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇక్కడ నేను వేయించిన వేరుశనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు వేయించలేదు. వేయించిన అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకుందాం. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు గింజలు అన్నీ వేసి కొంచెం ఎర్రగా వేగాక కొత్తిమీర, కరివేపాకు తీసుకొని 1 నిమిషం పాటు ఉంచి తాలింపుని చట్నీలో కలిపేసుకోవాలి.